ఐ స్టార్ట్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దుబాయ్ సీను అని వరుసకు నాకు పెద్ద ఆయన అవుతారు. పెద్ద ఆయన పూర్తి పేరు శ్రీనివాసరావు అనమాట. హీ వాజ్ వెరీ క్యూరియస్ టు గో టు దుబాయ్ సిన్స్ ఈజ్ ఎంగేజ్. దుబాయ్ గురించి వినటం కానీ, వెళ్ళొచ్చిన వాళ్ళని కలవటం, లైక్ అసలు వాళ్ళతో పెట్టే ముచ్చట్లు అయితే అసలు ఏం తింటారు, ఏం ఉంటారు, లైక్ కంప్లీట్గా హీ లైక్స్ దుబాయ్ సో మచ్. హీ వాంట్స్ టు లివ్ దేర్ యాక్చువల్లీ. సో అంత కనుక్కుంటారు ఇన్ అండ్ అవుట్, వాట్ ఈస్ వాట్, కంప్లీట్గా దుబాయ్ గురించి. సో హీ వాజ్ దాట్ మచ్ క్యూరియస్ టు గో టు దుబాయ్. సో అలానే ఆ ప్రాసెస్లోనే వెన్ హీ వాజ్ ఇన్ 25 or 26, ఐమ్ నాట్ షూర్, నాకు ఈ కథ వేరే వాళ్ళు చెప్పింది. హీ గాట్ అన్ ఆపర్చునిటీ టు గో టు దుబాయ్. బట్ ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు మాటలు విని, లైక్ ఎలాంటివంటే అవి వెళ్తే తిరిగి రారంట, ఇవే గొడవలు జరుగుతున్నాయంట, ఇండియా వాళ్ళని అక్కడే ఉంచేస్తున్నారంట, జైల్లో పెట్టేసి రానివ్వట్లేదంట తిరిగి. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఇలాంటివి బాగా పాపులర్ అనమాట. అవన్నీ లైక్ ఫ్యాక్ట్ చెక్ చేయడానికి ఎక్కడ నీకు ఇప్పుడు అంటే మనం ఆన్లైన్లో చెక్ చేసేయచ్చు గబాల్న. ఏదో ఒక న్యూస్, ఏదో ఒకటి ఇన్సిడెంటో జరుగుతుంది, సో అది ఫ్యాక్ట్ జరుగుతుందా ఇలానే అని అనుకుంటాం. బట్ ఆన్ దోస్ డేస్ యూనో దట్స్ నథింగ్ టు సే. లైక్ ఎవరో ఒకరు పెద్ద ఆయన ఎవరో ఒకరు ఉంటారు, ఆయన చెప్తే దే హ్యావ్ టు లిసన్. సో హీ లాస్ ద ఆపర్చునిటీ సమ్హౌ. ఆ ఏజ్లో దుబాయ్ వెళ్ళలేదు, బట్ ఒక 2-3 ఏళ్ళు అయ్యాక వెళ్దామని పోస్ట్ పోన్ చేసుకున్నారు ఆ మూమెంట్కి అయితే. దాని తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవటం, ఆయన చేసే జాబ్ ఈయనకి కాంట్రాక్టర్గా వచ్చింది. దాని తర్వాత పెళ్ళి, పిల్లలు, అదే ప్రాసెస్లో కొన్నాళ్ళు పోయిన తర్వాత అదే జాబ్ పర్మనెంట్ అయిపోయింది, గవర్నమెంట్ పర్మనెంట్ చేసింది వాళ్ళు. సో హీస్ నెవర్ గెట్ అన్ ఆపర్చునిటీ టు గో టు దుబాయ్ ఆర్ విజిట్ దుబాయ్ అట్లీస్ట్. యాక్చువల్లీ తన డ్రీమ్ ఏంటంటే అక్కడ ఉండాలని, వెళ్ళి అట్లీస్ట్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం, ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఉండటం, అది తీసేసిన అసలు వెళ్ళటానికే స్కోప్ లేని అంత బిజీ అయిపోయారు అనమాట. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అవటం, దాని తర్వాత ఇలానే ఖర్చులు. సో హీ వాజ్ నాట్ ఇన్ టు ఇట్. బట్ ఈ థాట్ లైక్ తను వచ్చిన రిటైర్మెంట్ కార్పస్తో మాత్రం ఖచ్చితంగా దుబాయ్ వెళ్ళి ఒక 4 రోజులు టైం అంతా స్పెండ్ చేసి వద్దామని అనుకున్నారు. కానీ లైఫ్ విల్ ఆల్వేస్ థ్రోస్ ఎ కర్వ్డ్ బాల్ టు us. అలానే మా పెద్దనాన్నకు కూడా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి సగం డబ్బులు అయిపోయినాయి ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ కార్పస్లో. మిగతా డబ్బులతో వెళ్దామంటేనేమో ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువ. ఉన్న డబ్బులతో దుబాయ్ వెళ్ళి వచ్చేస్తే ఒకవేళ దుబాయ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన డైలీ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి వాళ్ళ అబ్బాయినో వాళ్ళ అమ్మాయినో అడగాలి. సో ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ అబ్బాయిని అడుగుతుంటాడు నన్ను దుబాయ్ తీసుకెళ్ళి ఒకసారి అని. బట్ అది అవ్వదు. ఇట్ సీమ్స్ లైక్ ఆయన కళ, ఆయన ఇద్దరు ఇక్కడే సమాధి అయిపోతారు. ఇఫ్ యూ సీ హియర్, మన కథ కూడా దుబాయ్ సీను గారు లాగానే సేమ్, బట్ ఆన్ ఏ డిఫరెంట్ ట్రాక్స్. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ లేదా మన చుట్టాలు ఇప్పుడు బాగా చదువుకో, ఇప్పుడు కష్టపడు, తర్వాత ఎంజాయ్ చేద్దు కానీ, లేదంటే ఏదైనా కొందాం అనుకొని చూస్తే ఎందుకు ఈ డబ్బు ఇక్కడ కొంటాం, ఎందుకు వేరేది, ఇది కొంటాం ఎందుకు వేరేది కొనొచ్చు కదా. అలా ప్రజెంట్ని మిస్ అయిపోయాం చిన్నప్పుడు. ఇవే కాదు, ఎక్కడికో వెళ్ళాలని ఉండి, ఏదో కొత్త బట్టలు వేసుకోవాలని ఉండి, ఎప్పటికప్పుడు ఇప్పుడు కాదులే తర్వాత వెళ్దాం, తర్వాత వేసుకుందాం, పలానా ఫంక్షన్కి వేసుకుందాం, ఆ ఈవెంట్లో వేసుకుందాం, అలా ఎప్పటికీ అదేమో అవుట్డేట్ అయిపోయి మొత్తం ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. దాంట్లో ఉన్న స్పెషాలిటీ కోల్పోతాం. కారణాలు ఏమైనా ఉండొచ్చు, బట్ వీ లాస్ ద ప్రెజెంట్. రీజన్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి, బట్ ప్రస్తుతాన్ని అయితే కోల్పోయాం మనం. అది అలవాటైపోయి మనకు ఆనందాన్ని కలిగించే చిన్న చిన్న పనులను కూడా పోస్ట్పోన్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం. ఈ ప్రక్రియలో మనం మన జీవితాన్ని కోల్పోతున్నాం అన్న విషయాన్ని రియలైజ్ అయ్యేపాటికే మనం వెళ్ళి మన ఎండ్ ఆఫ్ ద లైఫ్లో కూర్చుంటాం. ఇదే ఒక రోగంగా మారే ఛాన్స్ కూడా ఉంది. దాని పేరే డిలేడ్ లైఫ్ సిండ్రోమ్. దాని గురించి వదిలేసేయండిలే, కారణాలు ఏమైనా మనం మన చిన్న చిన్న ఆనందాలను కోల్పోయాం, బట్ ఇక్కడి నుంచి కోల్పోవద్దు. మన చుట్టూ కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు. వాళ్ళలో ఒక్కొక్కరికి కొన్ని 100,000 కళలు ఉన్నాయి. కానీ ఏ కళ అయినా నిజం అవ్వాలంటే మొదటి అడుగు వేయాల్సిందే, ఆ పని ప్రారంభించాల్సిందే. లైఫ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, డోంట్ గో సర్చింగ్ ఫర్ ఇట్ టుమారో. ఈ రోజులో పూర్తిగా బతికేద్దాం. ఈ మాట చెప్తున్నప్పుడు లైక్ ఐ ఫీల్ లైక్ లైఫ్ ఈజ్ లైక్ ఎ సాంగ్. ఇవాళే పాడదాం, రేపు పాడదాం, లేదంటే ఎల్లుండి పాడదాం, ఇలా స్కెడ్యూల్స్ వేసుకోమాకండి. ఇఫ్ యూ ఫీల్స్ లైక్ ఇట్స్ యువర్ డే, then sing a song like
లౌడర్. అంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.